ఇది నీ టైం, నవ్వుకో. నా టైం వచ్చినప్పుడు అనిపిస్తా. ఇదిగో బాబు 100 రూపాయలు అయింది. అంకుల్ ఫోన్ పే ఉందా? ఉంది బాబు, చెయ్యి. గులగులు పే అది కూడా ఉంది బాబు. పేటిఎం ఉందా? అన్ని ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి బాబు, నీకేది కావాలో చెయ్యి. కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఎలా? నీ అబ్బా I'm on the clock, put me on top, everybody drop. అరే మామ బాగా టైట్ గా ఉందిరా. నాకు కూడా మావా, ఒక 1000 రూపాయలు అంటే చూడు మావా. గట్టిలేక గంజి తాగుతుంటే ముండొచ్చి మండి అడిగిందంట. అరే మావా, కొత్త ఫోన్ తీసుకున్నాను రా. ఎంత పడిందిరా? ఇదా 20,000. వామ్మో, వీడికి 20,000 పెట్టి కొన్నానని చెప్తే ఎందుకురా డబ్బులు బొక్క, నేనైతే 10,000కి ఇప్పించేవాడిని అని బిల్డప్లు కొడతాడు. పోనీ 10,000కి కొన్నానని చెప్తే ఎందుకురా, నేనైతే ఫ్రీగా ఇప్పించేవాడిని అని అన్నాను. వీడితో మనకెందుకులే, ఫ్రీగా కొన్నాననే చెప్తా. చెప్పరా ఎంత పడిందో? ఇదా ఫ్రీగా కొన్నా మావా. నీకేనా పిచ్చారా? నేనైతే ఐఫోన్ ఫ్రీగా ఇప్పించాను కదరా. దాంతో పాటు ఫ్రీగా రోయల్స్ రాయ్స్ కారు, జూబ్లీ హిల్స్ లో పెద్ద బంగ్లా, హీరోయిన్ తమన్నాని కూడా సెట్ చేసాను కదరా. నన్ను ఆశీర్వదించండి బామ్మ గారు, నన్ను ఆశీర్వదించండి బామ్మ, నన్ను ఆశీర్వదించు బామ్మ. ఆశీర్వదించే. మీకు డబ్బున్న అబ్బాయిలంటే ఇష్టమా, డబ్బు లేని అబ్బాయిలంటే ఇష్టమా? నాకు డబ్బులేని అబ్బాయిలంటేనే ఇష్టం. కానీ అమ్మాయిలందరూ డబ్బున్న అబ్బాయిలను ఇష్టపడతారు కదా. 99% అమ్మాయిలు డబ్బున్న వాళ్ళని ఇష్టపడతారు, కానీ 1% అమ్మాయిలు డబ్బు లేకపోయినా మంచి మనసు ఉంటే చాలు అనుకుంటారు. మంచి మనసు ఒకటే ఉంటే సరిపోదు కదా, డబ్బులు కూడా ఉండాలి. 100% కరెక్ట్గానే చెప్పారు, కానీ డబ్బులతో అన్ని కొనలేం కదా. అతడు పేదవాడైనా నన్ను హ్యాపీగా చూసుకుంటే చాలు. అంటే మీరు పేదవాడినే పెళ్లి చేసుకుంటారు, రైట్? చిచి, నేను 99% నాకు బలిసినడే కావాలి. నీకు ఎన్నిసార్లు చెప్పినా అదే చేస్తావేంట్రా? నేనేం చేశాను రా? నీకు చెప్పి చెప్పి నాకు విసుగొస్తుందిరా. అసలు ఏం చేశానో చెప్పరా? ఎడగాలంత ప్లేస్ పెట్టుకొని నా గువ్వలోనే దూరాలా? బంగారం పాతదే. హాయ్ డబ్బులు. ఒక సిగరెట్, ఒక సెంటర్ ఫ్రెష్ ఎంత? వీడికి తెలియకుండా మొత్తం డబ్బులు లాగేస్తా. హాయ్ బేబీ. హాయ్ బేబీ. నేను చాలా మిస్ అవుతున్నా బేబీ, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది. నువ్వు అలా అంటావని తెలిసి నేను ముందే వచ్చేసా. అన్నా నేనెవరో తెలుసా? తెలీదు. మా నాన్న ఎవరో తెలుసా? తెలీదు. పోనీ మా అమ్మ ఎవరో తెలుసా? తెలీదా? నేను ఎక్కడుంటానో అదైనా తెలుసా? నాకేం తెలీదురా. ఇప్పుడేంటి? అయితే నాకు ఒక చిన్న గోల్డ్ సిగరెట్ ఇవ్వు. నీ అబ్బా. ఎక్స్క్యూజ్ మీ, అక్కడున్న నా ఫ్రెండ్ మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. హే హాయ్. రే ఏం చేస్తున్నావురా? సన్ స్క్రీన్ రాసుకుంటున్నా మామా. ఆడపిల్లలకి సన్ స్క్రీన్ రాసుకోవడం ఏంట్రా? ఇంకెందుకు వెళ్ళి గాజులు కూడా తొడుక్కో. నువ్వు కూడా సన్ స్క్రీన్ రాస్తావు కదా, మరి నువ్వు గాజులు తొడుక్కో. రేయ్ ఎవరు నువ్వు? నీకు ఇష్టం వచ్చింది కామెంట్ చేస్తున్నావు. ఎలా కనిపిస్తున్నాడు నీకు? ఏమైందిరా? వీడెవడో చూడన్నా ఎలా పడితే అలా కామెంట్లు పెడుతున్నాడు. ఏ బాబు నీకు గుర్తుందా? నువ్వు చెప్పిందలా చేయడానికి ఏమన్నా ఎర్రి పప్పలా కనిపిస్తున్నారా? ఈ కామెంట్ మీ ఇంట్లో చదివితే ఎంత బాధపడతారో తెలుసా నీకు? ఈసారి పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తే నరకేస్తారు రే. ఇంతకు ఏం కామెంట్ పెట్టారు వాడు? బాగా చదువుకొని మీ ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకో బ్రో అన్నా. నాన్న చెప్తే వినండి రా, చెప్తే వినేస్తా మరి. అరే మావా, ఫైనల్ గా నా డ్రీమ్ కార్ తీసేసుకున్నాను రా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నిజమా? అవును మావా, కార్ తీసుకుని మీ దగ్గరికి వస్తున్నా. రెడీగా ఉండండి, బయటకు వెళ్దాం. అరే ఏమైందిరా? అరే ఆసిఫ్ గారు కారు కొన్నాడంటరా, డైరెక్ట్ గా ఇక్కడికి వస్తున్నాడంట. అరే మావా, నేను నల్లగున్న చీకట్లో కనిపించలేదని చెప్పి అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసిందిరా. రే నలుపు తెలుపు అని ఏముండదురా, మంచి మనసు ముఖ్యం. చెక్మేట్, డబల్ చెక్మేట్. అన్నా 20 రూపాయల స్టింగ్ ఉందా? ఇదిగోరా. ఎంతన్నా 20 రూపాయల స్టింగ్? 500 రా. ఎందుకు 500? పక్క షాప్ లో 20 రూపాయలకి ఇస్తున్నారుగా. నీ అబ్బా. నువ్వు ఏదన్నా చెప్పు, అభిబ్రోకి కార్స్ గురించి చాలా బాగా తెలుసు. అరే మాటల్లోనే అభిబ్రో వచ్చాడ్రా. తలుచుకోగానే వచ్చాడంట్రా. వీడు ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతాడు. Paper was so easy. It was just like a LKG, UKG paper. ఎక్స్క్యూజ్ మీ బ్రో, హౌ వాస్ ద పేపర్? ఫెయిల్. సప్లీ. బేబీ షాపింగ్కి వెళ్దామా? వద్దులే, ఓయోకి వెళ్దాం.
హాయ్ ఫ్రెండ్స్, అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కానీ మా అమ్మ అడిగినా పెట్టదు, ఎందుకంటే నాకు జాబ్ లేదు. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ పాడు జీవితము యౌవనం. అదేంటి అప్పుడే మెసేజ్ వచ్చింది? ఓర్ని ఏంట్రా ఎంత ఫాస్ట్ గా రిప్లై ఇచ్చావు? ఇంత ఖాళీగా ఉన్నావేంట్రా? ఏమే నాకు కొంచెం టీ పెట్టు. ఏమే ఏమే స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. ఏమే ఏమే ఆఫీస్కి లేట్ అవుతుంది, క్యారేజ్ కట్టావా? ఏమే ఏమండి నాకు బంగారం కొనిపించరా? ఏమండి ఏంటి? నాకు నగలు కావాలి. అన్నా బెన్ సర్కిల్ కి ఎలా వెళ్ళాలి? ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ కి తిరుగు, బెన్ సర్కిల్ వెళ్ళిపోవచ్చు. నాకు అక్కడ పని లేదులే గానీ కావాలంటే నువ్వే వెళ్ళు. నీ అబ్బా కళ్ళు లేని గుడ్డని ధర్మం చేయండి బాబయ్యా. అరే నువ్వు నిజంగా గుడ్డోడివేనా? అవును బాబయ్యా. అరే నువ్వు అసలు గుడ్డోడు అని నేను ఎలా నమ్మాలరా? నీకు అక్కడ బ్లాక్ స్కూటీ మీద వైట్ షర్ట్ వేసుకున్న అంకుల్ కనిపిస్తున్నారా? కనిపిస్తున్నాడు. నాకు కనబడట్లేదు బాబయ్యా. పాడు జీవితము ఏం కావాలమ్మా? అన్న మాస్క్ ఉందా? ఉందమ్మా. అన్న కత్తి కూడా ఉందా? ఉందమ్మా. ఇంకేం కావాలమ్మా? ఇంకా డబ్బులు తీయమ్మా. ఎలా మామ ఏం చేస్తున్నావురా? రైల్వే జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను రా, నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. ఈసారి ఏదో ఒక జాబ్ కొట్టాల్సిందే. చాయ్ కాఫీ చాయ్ కాఫీ చాయ్ కాఫీ చాయ్ కాఫీ. అండా బిర్యానీ అండా బిర్యానీ. 10 రూపాయలు ఇస్తావా, ఎత్తేయమంటావా? అరే మామా చెస్ ఆడడం చాలా కష్టం కదరా? ఏ ఈజీ రా, టెక్నిక్ తెలిస్తే చాలు. మామా నీకు చెస్ ఆడడం వచ్చా? నువ్వు 1000 మావా 6 కొడతా. రే ఫోన్ ఇవ్వు. Keep going straight for 2 kilometers to reach your destination. ఇంకెన్ని రోజులు ఈ పాత టీవీ చూడాలి, కొత్త టీవీ కొనొచ్చుగా. ఇంకెన్ని రోజులు ఈ పాత వాషింగ్ మిషన్ లో బట్టలు ఉతకాలి, కొత్త వాషింగ్ మిషన్ కొనొచ్చుగా. ఇంకెన్ని రోజులు ఈ పాత ఫ్రిడ్జ్ వాడాలి, కొత్త ఫ్రిడ్జ్ కొనొచ్చుగా. ఇంకెన్ని రోజులు ఈ పాత ఫోన్ వాడాలి, కొత్త ఫోన్ కొనొచ్చుగా. ఇంకెన్ని రోజులు పాత పెళ్ళంతో ఉండాలి, నేను కూడా కొత్త పెళ్ళాన్ని తెచ్చుకుంటా. ఏమండి పక్కింటోళ్ళు కొత్తలు కట్టుకున్నారంట, మనం కట్టుకుందామా? ఎదిరింటోళ్ళు ఆస్తులు అమ్ముకొని అడుక్కు తింటున్నారంటావు, మనము తిందామా? ఏమండి పక్కింటోడు 2వ కారు కూడా కొన్నాడండి, మనం కొందామా? ఎదిరింటోడు 2వ పెళ్లి చేసుకున్నాడంట, నన్ను చేసుకోమంటావా? పక్కింటోళ్ళు ఆఫర్ లో జ్యువెలరీ కొన్నారంట, మనం కొందామా? ఎదిరింటోళ్ళు నేను వెంటనే మంచి బిజినెస్ స్టార్ట్ చేసి కోటీశ్వరుని అయిపోవాలి. తర్వాత ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి. అప్పుడు అందరూ నేను చాలా మంచోడిని నా గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇంకా మిగిలిన అమ్మాయిలందరూ నా అలాంటి మంచోడిని మిస్ అయిపోయారని కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. నా బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందిరా. అవునా? కానీ వాడు లేకుండా బ్రతకలేననిపిస్తుంది. అవునా? అయినా వాడితో ఉండడం కన్నా చావడమే బెటర్. అవునా? కానీ వాడు మంచోడురా. అవునా? ఎంత మంచోడైతే మాత్రం వాడు పెట్టే టార్చర్ కి వదిలిపెట్టడమే మంచి. అవునా? కానీ వాడు లేకుండా ఉండలేను. అవునా? లేదులే ఉండగలను. అవునా? ఆహా ఉండలేను, ఉండగలను, ఉండలేను, ఉండగలను, ఉండగలను. అరే మామా అభిగడికి హార్ట్ అటాక్ వచ్చిందిరా. అయితే త్వరగా సిపిఆర్ చేయరా. సుప్రియ ఎవర్రా? సుప్రియ కాదు బే, సిపిఆర్. అదే వాడు గుండె సైడ్ చెస్ట్ మీద గట్టిగా ప్రెస్ చేయి. ఏరా తగ్గిందా? అన్నా ఒక క్లబ్ ఇవా? అమ్మయ్యా 500 లాభం. ఎక్స్క్యూజ్ మీ సార్, పర్ఫ్యూమ్. ఎక్స్క్యూజ్ మీ సార్, పర్ఫ్యూమ్. ఎక్స్క్యూజ్ మీ సార్, పర్ఫ్యూమ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ ఎవరికి పర్ఫ్యూమ్ అమ్ముదామని చూసినా లాగి పెట్టి కొడుతున్నారు సార్. ఎందుకు సార్?
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదోళ్ళు, వాళ్ళకి స్నానం చేయడానికి నీళ్లే ఉండవు. అలాంటిది పర్ఫ్యూమ్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? మరి మీరు ఈ పర్ఫ్యూమ్ కొనగలరా సార్? షూర్. కాస్ట్ ఎంత? జస్ట్ 4999 రూపీస్ ఓన్లీ. నాకే కనుక రోడ్డు మీద 3 కోట్లు దొరికితే పేదవాళ్ళకి ఇచ్చేస్తా. వామో 3 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. ఒక పని చేస్తా, 1 కోటి రూపాయలు నా దగ్గర పెట్టుకొని 2 కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తా. కాదు 2 కోట్లు నా దగ్గర పెట్టుకొని 1 కోటి రూపాయలు ఇచ్చేస్తా. అసలు డబ్బు దొరికింది నాకు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎవ్వరికి 1 రూపాయి ఇచ్చేది లేదు. 3 కోట్లు నాకే. లైక్ చేస్తున్నారా? నువ్వు లైక్ ఒకటే చేస్తావు, నేను కామెంట్ కూడా చేస్తా తెలుసా? నేను చెప్పేది ఇన్స్టాగ్రామ్ లైక్ గురించి కాదురా. తెలుసులే, యూట్యూబ్ గురించేగా. అది కాదురా, ఒక వైఫ్ తన హస్బెండ్ ని ఎంత లైక్ చేస్తుంది? నాకేం తెలుసు ఎంత లైక్ చేసిద్దో? నాకేమైనా పెళ్ళైందా? ప్రతిదీ నన్ను అడుగుతావు. నువ్వు జీవితాంతం సింగిల్ గానే చేస్తావరా కుక్క? నువ్వేమైనా 10 మందితో కలిసి వస్తావా ఏంటి? ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదే, ఎంత మందికి ప్రపోజ్ చేసినా ఏ అమ్మాయి నన్ను లవ్ చేయట్లేదు. నిన్ను లవ్ చేసే వాళ్ళు ఎక్కడో ఉండరురా, ఎప్పుడో నీతోనే ఉంటారు. ఎవరా? ప్రసాద్ గాడేనా? నేను వాడిని లవ్ చేయను. ప్రసాద్ ఏమన్నా అమ్మాయారా? వాడు అమ్మాయి అయినా సరే నేను లవ్ చేయను. అబ్బా అది కాదురా, ఎప్పుడు నీతో ఉండే అమ్మాయి ఎవరు? నువ్వే. ఇప్పుడు చెప్పు, నిన్నేం లవ్ చేయట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నన్ను ఏ అమ్మాయి లవ్ చేయట్లేదని? సింగిల్ గానే చేస్తావరా పంది? నువ్వు రావే, కలిసి చేద్దాం. అన్నా ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఇక్కడ ఎంత వెయిట్ చేసినా బస్సులో ఏం రావన్నా. రా ఎక్కువ. 10 రూపాయలు ఇవ్వలే చాలు, ఎక్కువ. అరే మామ, బండిలో పెట్రోల్ లేదురా. నా దగ్గర డబ్బులు లేవురా. డబ్బులు లేనప్పుడు నా బండి మీద ఎందుకురా నా బట్ట? అమ్మా నా దగ్గర కూడా డబ్బులు లేవుగా. ఇదిగో మావా, నేను నీ దగ్గర తీసుకున్న 500. అబ్బా ఈడెంత మంచోడు, నేను అడక్క ముందే నా డబ్బులు నాకు ఇచ్చేశాడు. ఈసారి ఈడు 100 అడిగితే 1000 ఇవ్వాలి, బీర్ అడిగితే వైన్ ఇవ్వాలి, బైక్ అడిగితే కారు ఇవ్వాలి. అసలు వీడిది నోట్లో పెట్టుకున్నా తప్పు లేదు, ఎందుకంటే వీడు మనిషి కాదు, మహానుభావుడు. ఇంక నువ్వు మూస్తావు లేకపోతే నన్ను మింగేమంటావా? అరే మామ, నీ లవర్ వేరెవరితో తిరుగుతూ నిన్ను చీట్ చేస్తుందిరా. ఎవర్రా? ప్రియానా? రేఖానా? సుజాతానా? రేష్మానా? ప్రియారా? విజయవాడ ప్రియానా? హైదరాబాద్ ప్రియానా? కాకినాడ ప్రియానా? ఒంగోలు ప్రియానా? విజయవాడ ప్రియారా? కే ప్రియానా? ఏ ప్రియారా? నాకు తెలుసురా ఈ అమ్మాయిని నమ్మకూడదని. వీళ్ళకి సిన్సియర్ లవ్ చేసే వాళ్ళు వద్దురా, చీట్ చేసే వాళ్ళు కావాలి. అరే మామ, చూడ్డానికి హైబ్రిడ్ గుర్రం లా ఉందిరా. ఎవరు వదిలేసి ఉంటారో రోడ్డు మీద? అరే ఇంత పెద్దగుందిరా, మొగ గుర్రమే. రే ఆగండ్రా, ఈ గుర్రాన్ని తెచ్చి ఎగ్జిబిషన్ లో పెట్టి ఒక్కొక్కటి దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేస్తే లైఫ్ సెటిల్ రా. పదండ్రా, వెళ్ళి పట్టుకుందా. ఏంటా సౌండ్? ఏం చేస్తున్నాడు వీడు? మా నాన్న మీ దగ్గర అప్పు చేసినందుకు అవమానిస్తారా? ఎందుకంటే మీ డబ్బులు మీ మాన కొడుతున్నా. జగిసి పడే అగ్గిజనం మీద పడే కొండకిలం దాటక రాకుండా మనకి ఓవరం. అమ్మో డిలీట్ చేయి. Дать пацана посчитать потерь. Сумма нули погибает на сцене. Снова один, ты гуляешь без тени. And his name is John C. బంగారం, నువ్వు పుట్టింటికి వెళ్ళి గంట సేపు అవుతుంది బంగారం. ఎప్పుడు వస్తావు బంగారం? బయట బాగా వర్షం పడుతుందండి, ఇప్పుడు రావడం కుదరదు. అయ్యో, నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నానే. నాకు తెలుసు కదండి, కానీ ఇక్కడ ఫుల్ తుఫాను. అయ్యో, నువ్వు ఉంటుంటే క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకెళ్దాం అనుకున్నానే. అవునా, కానీ ఇక్కడ వరదల వల్ల బయటకు రావడం కూడా కష్టంగా ఉందండి. అయ్యో, నువ్వు ఉంటుంటే షాపింగ్ కి తీసుకెళ్లి నగలు కొని పెడతాం అనుకున్నానే. ఒక్క నిమిషం ఆగు బంగారం, ఎవరో వచ్చినట్టున్నారు. రాలేనన్నావు, షాపింగ్ అన్నావు, వరదన్నావు, నగలన్నావు. హే, కళ్ళు కనిపించట్లేదా? ఏ నీ కళ్ళు కనిపించట్లేదా? నువ్వేమైనా గుడ్డిదానివా? అసలు నన్ను అంటానికి నువ్వెవరే? అంటే ఏం చేస్తావు? మా ఆయనకి ఫోన్ చేస్తా, నాకు నీ తిక్క కుదురుస్తాడు. నేను కూడా మా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాను, నీ అంతు చూస్తాడు. ఏమండి? బేబీ హాయ్ డార్లింగ్, హాయ్ బేబీ. నా పిల్లని నేర్పిస్తారా? నా గర్ల్ ఫ్రెండ్ నేర్పిస్తారా? నీ అంత చూస్తారా? అన్న పేమెంట్ అయిపోయింది. అన్నా దీనిలో రోజుకి ఎంత పడతాయి అన్నా? ఒక 2000 నుంచి 3000 పడతాయి తమ్ముడు. ఒరేయ్, న్యూటన్ లా ఆఫ్ మోషన్ ఈజ్ ఎవ్రీ యాక్షన్ హస్ ఆపోజిట్. ఏంట్రా మామ? ఏంట్రా చీకట్లో కూర్చొని చదువుతున్నావు? లైట్ వేసుకోవచ్చుగా. అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది మామ, అందుకనే. మరీరా.
ఎక్స్క్యూజ్ మీ బ్రో, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మీ ఫోన్ ఇస్తారా? ఒకసారి కాల్ చేసుకుని ఇస్తాను. తీసుకోండి బ్రో. థ్యాంక్ యూ బ్రో. బ్రో నా ఫోను బ్రో, నా ఫోన్ బ్రో. రే, నేను ఒక అతను లవ్ చేస్తున్నారా, కానీ తనకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రాడుతో వాడు తలపాలు కొట్టి చెప్పు, సరిపోయిద్ది. ఏం మాట్లాడుతున్నావురా? తన నా బెస్ట్ ఫ్రెండ్ రా, కానీ తనకు ప్రపోజ్ చేస్తే ఎలా తీసుకుంటాడా అని భయంగా ఉంది. ఫ్రెండ్ అని నమ్మితే నన్ను ఇంత మోసం చేస్తావా అని నేను అసహించుకుంటాడులే. అయినా ప్రతి లవ్ స్టార్ట్ అయ్యేది ఫ్రెండ్షిప్ నుంచే కదరా. అలాగైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్స్, మరి వాళ్ళ లవర్సా ఏంటి? నీకు చెప్ప చూడు, నా బుద్ధి తక్కువ. నాకే ఎవరు సెట్ కాక ఏడుస్తుంటే దీని లవ్ స్టోరీలో ఒకటి. ఇంతకీ ఎవడా పిల్ల బచ్చగాడు? నువ్వేరా పిల్ల బచ్చా.